Let's start this video. చూడండి ఇవన్నీ నేను తీసుకెళ్ళే లగేజ్ చూడండి లోపల అయితే చూడండి అన్ని రకాల ఇవైతే పెట్టారు. ఇది తెలిసిందే కదా, సెవెన్ జంక్షన్ రోడ్. ప్రజెంట్ మనం అహ్మదాబాద్ రైల్వే స్టేషన్లో ఉన్నాము. చూడండి మార్నింగ్ టిఫిన్ అండి. కలకత్తా చేరామండి. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు లైఫ్ స్టైల్ ట్రైబల్ ల్యాండ్. మీరు తమిళలో చూసారు కదా, ఈరోజు వీడియో వచ్చేసరికి అయితే మేము కలకత్తాకి ప్రయాణం చేస్తున్నాము మేమిద్దరము. అయితే ప్రజెంట్ అయితే నేను మా ఊర్లో ఉన్నానండి. ఇంకా మనోడు రెడీ అవుతున్నాడు. రెడీ అయ్యేసి ఇంకా స్టార్ట్ అవ్వాలి. చూడండి ఫుల్గా మంచుతో ఉంది మా ఊరు అయితే, మొత్తం స్నోతో నిండిపోయింది. చూడండి ఇంకా మనోడు రెడీ అవుతే వెళ్ళిపోవడమే. చూడండి ఇవన్నీ నేను తీసుకెళ్ళే లగేజ్ చూడండి. నన్ను ఇది నాది. ఇవన్నీ ఎందుకు అనుకుంటున్నారా, చెప్తాం త్వరలో. జస్ట్ ఇప్పుడే శ్రీకాకుళంకి వచ్చామండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే కటింగ్ చేసుకోవడానికి వచ్చా. సెలూన్ షాప్లో ఉన్నా. మనోడు చూడండి ఇప్పుడు కొద్దిగా లుక్స్ మార్చి మనం అక్కడికి వెళ్తాం అనమాట. ఇంకా షాపింగ్ ఉంది, అవన్నీ చేసుకొని మనం ట్రైన్ ఎక్కుతాము నైట్కి. మేము సరదాగా వచ్చామండి, అంటే ట్రైను ఎక్కడానికి టైం ఉంది. నైట్ 11కి ఎక్కుతాము, అందుకే అలాగే వచ్చాము. ఇలాగ ఎగ్జిబిషన్ చూడండి ఫుల్గా అవతార్ సెటప్ లాగా వేశారు. ఇది సెకండ్ రూమ్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుందండి. చూడండి ఇలాగ చూడండి ఇక్కడ లేడీస్ పెట్టారు, అవన్నీ కొనుక్కోవడానికి చక్కగా. ఫాస్ట్ అవుతుంది మిషన్ బాలది వేస్తా 50 రూపాయలు వేస్తాడు. ఆడలేకపోతున్నాడు పైకెట్టు ఏం చెప్తున్నావు గురు? ఓ షట్, ఒకటైన తగిలించరా రే, ఒకటైన తగిలించరా. ఇంకో 2 ఉన్నాయిరా, ఒకటైన రా ప్లీజ్ రా. రంగులా అంతే, ఇంకే చేత కాదు, చేత కాదు మరి లేదు.
మరి దాటేసిన తర్వాత మాత్రం అయిపోయి 4 బాణాలు, ఒక్క బాణం కూడా కొట్టలేకపోయాడు. పనికి శాత కాని అద వీడు, శాత కాని అద. ఎప్పుడు మనం మేమైతే ఇప్పుడే ఎగ్జిబిషన్కి వెళ్ళేసి వచ్చామండి, చూపించాం కదా. మీ ఎలాగనిపించిందో కామెంట్ చేయండి. ఎవరైనా అక్కడికి వచ్చిన వాళ్ళు అయితే ఇంతకుముందు కామెంట్ చేయండి. అయితే మేము ప్రజెంట్ అయితే మా అక్కల రూమ్లో ఉన్నామండి. ఇందాక మార్నింగ్ చూపించాం కదండి లగేజ్ అంతా, అది మేము అక్కడ తీసుకెళ్ళడానికి కాదండి, కలకత్తా తీసుకెళ్ళడానికి కాదు. మేము మా అక్కల గురించి అదైతే తీసుకొచ్చాము ఇంటి నుంచి. వాళ్ళు వచ్చి చాలా రోజులు అవుతుంది ఇంటి నుంచి అనమాట. అయితే మనం ఇప్పుడు కాసేపు రెడీ అవుతున్నాము. రెడీ అయ్యేసి మేము రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతామండి. ఇది తెలిసిందే కదా, 7 జంక్షన్ రోడ్ ఆటో కానీ బస్ ఎక్కేసి రైల్వే స్టేషన్కి వెళ్ళాలండి. ప్రజెంట్ మనం అహ్మదాబాద్ రైల్వే స్టేషన్లో ఉన్నాము. చూడండి, ప్రజెంట్ టికెట్ తీసుకొని వెళ్తున్నాండి. మా వాడు ట్రైన్ చూస్తాను తెలిసింది. విజయనగరం శేరేంద్ర. ప్రజెంట్ అయితే మేము ఇప్పుడే ట్రైన్ టికెట్ తీసుకున్నామండి. మేము ప్రతిసారి ఎక్కడికి వెళ్ళినా సరే జనరల్ అయితే తీసుకుంటున్నామండి. అంటే ఎందుకంటే సడన్గా మేము ప్లాన్ అనేది నిశ్చయించుకుంటాం. అందుకే రిజర్వేషన్ చేసుకుందామన్నా కన్ఫర్మ్ టికెట్ మనకు దొరకదనేసి చేసుకోమండి. తాత్కాలిక ఏది ప్రయత్నం చెయ్యము, జనరల్ తీసుకున్నాము. 5 యాక్చువల్గా అయితే మనము కలకత్తాకి వెళ్తే మనం ఔరా రైల్వే స్టేషన్లో దిగాల్సి వస్తుంది. అయితే మేము ప్రజెంట్ అయితే ఈ రోజుకి ఔరా రైల్వే స్టేషన్ దగ్గరది దొరకలేదండి. సాలిమార్ రైల్వే స్టేషన్ ఇది కలకత్తాలోనే ఉంటుంది. అక్కడ దిగుతున్నాము, టికెట్ తీసుకున్నాము. ఇంకా 11:28 అనేసి ఇచ్చాడు. ఇందులో వేరేజ్ మై ట్రైన్లో అయితే 11:43 అనేసి ఇచ్చాడు. మరి ఎన్ని గంటలకు వస్తే తెలియదు మనకి. ఇప్పుడైతే సెకండ్ ప్లాట్ఫామ్కి వెళ్ళేసి వెయిట్ చేయాలండి. అయితే మనము కలకత్తాకి వెళ్తే ఔరా రైల్వే స్టేషన్లో దిగాల్సి వస్తుందండి. కానీ మేము ప్రజెంట్ అయితే సాలిమార్లో దిగాల్సి వస్తుంది. అది ఔరా రైల్వే స్టేషన్ అనేది మన ఇండియాలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్ అండి. మనం అక్కడైతే దిగాము. వచ్చేటప్పుడు మేము చూపిస్తాము ఆ రైల్వే స్టేషన్ కూడా. మేము వెనక వెళ్ళి 3 జనరల్ భోగిలు ఇచ్చాడనమాట. అందుకే ఏం చేసామంటే 3 దగ్గర 3 ఉన్నాం కాబట్టి మనోడు అక్కడ మనోడు వేరే దగ్గర ఒక బోగిలో, మనోడు వేరే బోగిలో, నేను ఒక వేరే బోగిలో ఎక్కేసి తర్వాత ఫోన్ చేసుకున్నాం. భోగిలు ఇచ్చారు మాకు. అంటే మనము జనరల్ కాబట్టి ఏ బోగిలో అయితే ఖాళీగా ఉంటుంది అందులో ఖాళీ ఉన్న దగ్గర ఫోన్ చేసుకుందామనేసి మాట్లాడుకున్నాం. ఎక్కాక ఎలాగుంటుందో తెలుస్తుంది. ఇప్పుడు చూడాలి, ఎక్కిన తర్వాత చెప్తాము. మొత్తానికైతే పైన సీట్ దొరికిందండి. మన వాళ్ళు చూడండి సేమ్ పైన అనమాట. అక్కడ ఖాళీగా ఉంది, ఎక్కుపో. ఎందుకైతే మళ్ళీ వచ్చా ఆడు కింద దొరకదురా నాయన, ఎక్కుపోమనరా ఆడికి. సంకనాక్తారు పైన ఖాళీగా ఉంటుంది. ఎందుకంటే ఇది తెలంగాణ నుంచి వస్తుంది కాబట్టి పూరి వాళ్ళు భువనేశ్వరం వెళ్ళే వాళ్ళకి కూడా ఈ ట్రైన్ ఎక్కారు. చాలా ముందు 2 ట్రైన్ వెళ్ళాయి కానీ ఆ ట్రైన్ ఎక్కలేదు ఎవరు. ఈ ట్రైన్ కొద్దిగా ఖాళీగా ఉంటుంది అనేసి వాళ్ళు కూడా ఎక్కారండి. ట్రైన్ దొరికింది, హ్యాపీ. ఈ మాత్రం దొరకద్దో లేదనేసి అనుకున్నాము. మొత్తానికి ఈ మధ్యన మంచి జర్నీలు దొరుకుతున్నాయంటే దాని అర్థం ఏంటంటే ఎక్స్పెక్ట్ చేయట్లేదు అనమాట. ఈ విధంగా సేఫ్ జర్నీ అవుతుందా లేదని ఒక భయం ఆందోళన ఉంటుంది. ఈ విధంగా సీట్ దొరకడం నాకు ఎంతో హ్యాపీగా ఉంది. ఓకేనా. ప్రజెంట్ అయితే చూడండి 2:26 అయింది. ఇప్పుడే బరంపూర్ దాటామండి. మనడు నిద్రపోయాడు. నాకైతే నిద్ర ఏమో రావట్లేదు అసలు. సరిగ్గా నిద్ర పడుకోవడానికి సరిగ్గా ప్లేస్ నిద్ర. మార్నింగ్ టిఫిన్ అండి.
తినరాకి ବେପାର ନାହିଁ କି ବେପାର କରୁଛ କି? ప్రజెంట్ ఖరగ్పూర్లో ఉన్నాము. నాకు టీ తాగడం అలవాట్లేదు, దాన్ని తాగుతున్నాను. ప్రజెంట్ ఇది లెమన్ టీ ఇలా తాగుతున్నాను. ఈ టీ ఏమో ఉప్పు ఎక్కువ వేశారు. ఉప్పు వేసేసి నిమ్మకాయ వేశారు. నిమ్మకాయ అయితే ఇచ్చారు. ఇది టైం 1 గంట అయింది కానీ తాగుతున్నాను. కొంచెం తలనొప్పిగా ఉన్నాను. వెదర్ మాత్రం చాలా బాగుంది. అంతా పొలాలే ఉన్నాయి. ఎక్సలెంట్గా ఉన్నాయి చూడండి. పొలాలు మాత్రం చాలా బాగున్నాయి. ఇప్పటికీ ఇందాక ఇప్పుడు రాలేదు కదరా బయటికి. నీ ఫీలింగ్ ఎలాగుంది అసలు? జనరల్ రావడం నీ ఫీలింగ్ ఎలా కనిపిస్తుంది చెప్పు. ఒక 7 years బ్యాక్ నేను తిరిగాను. చాలా కష్టం, ఇబ్బంది తగ్గింది కదా అప్పటికంటే? తగ్గింది, జనాలు తగ్గింది కదా. మళ్ళా అయితే బాత్రూమ్ దగ్గర నుంచి ఉన్నాను. ఒకప్పుడు అలాగే వెళ్ళేవాళ్ళం. అయితే అనకూడదు, ఈ ట్రైను సీట్లు ఎక్కువ అంటే ఖాళీగా ఉంటుంది. ఎందుకంటే మనకి తెలుగు రాష్ట్రం నుంచి ఇక్కడికి వస్తుంది కాబట్టి మనకి సీట్లు అనేది మనకి అవైలబుల్లో ఉంటుంది. మనకి అంటే బరంపురం వరకు మ్యాచ్ కొద్దిగా రష్గా ఉంటుంది. అక్కడ నుంచి మళ్ళీ ఒరిసా వాళ్ళు ఎక్కుతారు కాబట్టి మనకి ముందుగానే దొరికేస్తుంది సీట్లు. పడుకోవడానికి కూడా చక్కగా దొరికింది. నైట్ రిజిస్ట్ అయిపోయాం, పర్లేదు. నాకైతే బెటర్ అనిపించింది. నాకైతే 5 దగ్గరలు మారాను. మనోడైతే అసలు నైట్ పడుకోలేదు, రాలేదు. చాలా రోజులు అంటే జర్నీ మనోడు చాలా రోజులు అవుతుంది కదా. అయిపోవడం వల్ల కొద్దిగా నిద్ర పట్టలేదట. ఈరోజు లంచ్ బ్రేక్. బాగుందా? నాకు నచ్చిందా? పర్లేదు, మనకు హాట్ షాట్ అలవాటు కాబట్టి తినవచ్చు. అదే ఇక్కడ సొంపాపడండి తీసుకున్నాము. ఎలాగుంటుంది ఒకటి తినరా. అన్ని సైడ్ ఒకేలాగా ఉండదు రా. తీగలుందా సాల్ట్ వేసారా ఇందాకలాగా? చెప్పురా బాగుంది. తీసుకున్నారు ఏదేదో సేగడో లేదా కజ్జాల పరిస్థితి అయిపోయింది. మనము స్వీట్ అండ్ సాల్ట్ అండ్ వరలాగుందిరా. చూడండి, మేమైతే ఇంకా స్టేషన్ దగ్గర చేరలేదు. సంత్రం పాంచి దగ్గర దిగిపోయారు చాలామంది, క్రౌడ్ అంతా. మేమైతే సాలిమర్ దగ్గర దిగుదామనేసి వెళ్తుండగా ఇక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది చూడండి. కలకత్తాకి చేరామండి. సాలిమర్ రైల్వే స్టేషన్లో ఉన్నాము. ఇప్పుడు మనం రూమ్కి వెళ్ళేసి ఫ్రెష్ అప్ అయి మాట్లాడదాం ఎలా సాగిందో ప్రయాణం అనేది. వెళ్ళిపోవడం రూమ్కి. ఎటు నుంచి వెళ్ళాలి మాకైతే తెలియదు, అన్నీ అడుక్కొని వెళ్ళిపోవాలి.
మరి కొత్త ప్రదేశం వచ్చేటప్పుడు నోరుంటే ఊరు కరువు అన్నట్టుగా అలా ఫాలో అవ్వాలన్నమాట. సరేనా? మేము రైల్వే స్టేషన్ బయట ఉన్నామండి. చూడండి ఈ విధంగా ఉంది. అంటే ఇప్పుడే డెవలప్మెంట్ చేస్తున్నారు ఈ రైల్వే స్టేషన్ అయితే. చూడండి, ఆటోలు జైపూర్లో లాగే ఈ రిక్షా బండి లాగా ఉంటాయండి. ఇప్పుడు మనం లాడ్జికి వెళ్ళేసి కొద్దిగా ఫ్రెష్ అప్ అయ్యేసి ఎక్కడ చిన్న మార్కెట్లో తిరగడానికి వెళ్దాం అనుకుంటున్నాం. మరి తెలియదు అక్కడికి వెళ్ళాక వెళ్తున్నాం. అయితే మాట్లాడామండి, అంటే మార్కెట్ దగ్గర ఎక్కడైనా లాడ్జ్ ఉంటే తీసుకెళ్ళానని మాట్లాడాము. ఆడేమో 1000 నుంచి మంచి రూమ్ చూపిస్తాననేసి అన్నాడు. మరి చూడాలండి, ఇప్పుడు మనకు తెలియదు, మనకి ఇక్కడ తెలిసిన వాళ్ళు ఎవరు లేరు కాబట్టి మరి తప్పదు. ఆటో ఆడ దిక్కు అయిపోయింది. వాళ్ళకి అన్నాడు దగ్గరే 4 కిలోమీటర్లు కానీ మరి అంటే మళ్ళీ ఒక రూమ్లో దొరికిపోతే ఇంకో రూమ్ తిప్పుతాను కదా అనేసి అన్నాడు. మరి అందుకే తప్పనిసరిగా ఒప్పుకోవాల్సి వచ్చింది. చూడాలి. ఎక్కడైతే రోడ్లు అయితే దారుణంగా ఉన్నాయి. కన్స్ట్రక్షన్ బాగుంది, చూపిస్తా. నాకు అంత కన్స్ట్రక్షనే మొత్తము. రోడ్డు ఇలాగ ఉన్నాయి మొత్తం. नहीं एग्जाम ये गवर्नमेंट बस है और प्राइवेट बस है. This is not a government bus. Private bus. ప్రజెంట్ అయితే మేము లాస్ట్కి అటు తిరిగి ఒక లాడ్జ్కి వచ్చామండి. లాడ్జ్ రూము కాస్ట్ వచ్చేసరికి అయితే 1800 అన్నారు. అడిగాము బేరమాడము, అన్నా కూడా వాళ్ళు తగ్గించలేదు. మరి వెయిట్ చేస్తామనేసి మరి తీసుకున్నాము. అంటే వాళ్ళు ఏమన్నారంటే ఒక డైలాగ్ వేశారనమాట, ఒక రూమ్ కానీ 3 అలౌ చేయడం అంటే చాలా కష్టం అనేసి మా దగ్గర ఒకటి వేసారు. కానీ మరి అమాయకులం అయిపోయాము మొత్తానికి. రూమ్ అయితే ఇలాగ మేము చూడండి 3 పడుకోవచ్చు. ఇంకో రూమ్ చూపించారు, అది చాలా పెద్ద బెడ్, కానీ అదైతే ఇంకా చాలా పెద్ద బెడ్ అయిపోయింది, ఇంకా ఎక్కువ కాస్ట్ చెప్తారనేసి నేనైతే ఇంకా వద్దనేసి అన్నాను. బాత్రూమ్ అన్ని బాగుంది, పర్లేదు. మళ్ళీ నేను ఎక్స్ట్రా అయితే ఇంకో మార్కెట్ దగ్గర చెప్పాను ఆటో వాడికి, ఆడేమో అక్కడ తీసుకెళ్తే దీనికన్నా ఎక్కువ ఓవర్ రేట్లు ఉంటాయి రూమ్లో అనేసి అన్నాడు. అందుకే తీసుకోలేదు. మనోడు ఇప్పుడు ఎలాగనిపించిందో అడుగుదాం, నా ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మనోడు వచ్చాడు కదా నాతో పాటు, ఆడు ఫస్ట్ టైము, అంటే ఈ విధంగా నాతో రావడము ఫస్ట్ టైం అనమాట. ఆడ ఎక్స్పీరియన్స్ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. చెప్పరా, నీకు ఎలాగనిపించింది జర్నీ? ఇక్కడ కలకత్తా సిటీ ఎలాగే నీకు అనిపించిందో ఒక మాట. జర్నీలో అయితే చాలా బాగుంది. మేము ఏమనుకున్నామంటే జనరల్లో వచ్చాం కదా, సీట్లు దొరకదేమో నాకు చాలా భయం వేసింది. ఎందుకంటే మనం ఫస్ట్ టైం కదా జర్నీ, ఇంత లాంగ్ జర్నీ అంటే అనిపించింది. కానీ అంత భగవంతుడి కృప వల్ల బాగా దొరికిన సీట్లు కూర్చున్నాము. ఫస్ట్ టైం జర్నీ కాబట్టి ట్రైన్ కదా, నాకు అయితే నిద్ర రాలేదు. అటు ఇటు షిఫ్ట్ అయిపోయినా అన్ని ఖాళీగా ఉండేది ట్రైన్ మొత్తం. తర్వాత అలాగా ఓర్స్ ఎప్పుడు ఎంటర్ అయ్యామో అప్పటి నుంచి మన ఇజ్రీ వాళ్ళు స్టేషన్ ఆగినప్పుడు ఎక్కి 5-6 ఎక్కేసి బాగా డబ్బులు అయితే లాక్కున్నారు. అంటే వేరే ఉద్దేశం కాదు కానీ తీసుకున్నారు. అంటే తీసుకున్నారు. నేను మొన్న జైపూర్కి వెళ్ళినప్పుడు ఇజ్రా వాళ్ళు అసలు ఏ స్టేషన్లో ఎక్కలేదండి, ఎంత దారుణంగా. ఇటు వచ్చినప్పుడు అయితే కలకత్తా వచ్చినప్పుడు అయితే దగ్గర 5 సార్లు నేనైతే అంటే అక్కడ ఒరిస్సాలో ఎంటర్ అయినప్పటి నుంచి ఇక్కడ కలకత్తా చేరేంత వరకు దగ్గర ఒక 370 రూపాయలు ఖర్చు అయింది. మేము కౌంట్ వేసాము. మనోడైతే మధ్య పడుకొని పోయాడు, ఆడు లేపుకుండా మేము ఇచ్చుకుంటూ వచ్చాము. నేను అలాగనమాట. బాగుంది. తర్వాత కలకత్తా చాలా బాగుంది. ఇప్పుడే ఏంటంటే రోడ్లు చాలా బాగాలేవు అనమాట. చాలా రోడ్లు అయితే వీడియో మీరు చూస్తుంటారు. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లోర్ చేస్తాం అనమాట. తర్వాత కొన్ని మంచి ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపిస్తాము. తర్వాత మేము రూమ్ వచ్చాం కదండి, 2 సోపులు ఇచ్చారు, టవల్ ఇచ్చారు, అలాగే వాటర్ బాటిల్ కూడా ఇచ్చారు. బాగుంది. ఫ్రెష్ అప్ అయ్యి బయట తీసి వెళ్దామా. ఇక్కడ దగ్గరే, అవర్ నుంచి మనకి దగ్గరే, మన రూమ్ పక్కనే ఉంది, నడుచుకుంటూ వెళ్ళచ్చు. ఇంతేనండి ఈ వీడియో అయితే.
మీకు ఎలాగ అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. నెక్స్ట్ వీడియో అయితే చాలా బాగుంటుంది, ఎందుకంటే మేము కోల్కతా సిటీ కొన్ని ప్లేస్లు మేము ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాము. అండర్ వాటర్ మెట్రో ట్రైన్ కూడా ఉందట, అవన్నీ తీసి మేము వెళ్ళేసి తీయడానికి మేము ట్రై చేస్తాము మ్యాక్సిమము. ఈ రేపు మాకు అవకాశం ఉంది, ఎల్లుండి మళ్ళీ రిటర్న్ అయిపోవాలి అనుకుంటున్నాను, మరి తెలియదు. అయితే నెక్స్ట్ వీడియో అయితే మామూలుగా ఉండదు, కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు, నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మరీ ముఖ్యంగా మళ్ళీ మీకు కామెంట్ లో మీకు నచ్చిన సిటీ ఇంకేమైనా చూపించమంటే ఖచ్చితంగా ట్రై చేస్తాము. మాకు చెప్పండి, మేము అక్కడికి వెళ్ళి ట్రై చేస్తాము, ఓకేనా. మేము మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నెక్స్ట్ వీడియో మాత్రం మిస్ అవ్వద్దు. ఓకే, బాయ్.